శనివారం ఆదివారం వీళ్ళందరినీ నిరసనకారులందరినీ చెల్లా చెదురు చేయడానికి అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ని ఆపేశారు. అలా అక్కడ టెలికాం సర్వీసెస్ని ఆపేశారు. ఆర్మీని రంగంలోకి దింపారు. పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపి నిరసనకారులందరినీ వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఇప్పటికే అక్కడ కొంతమంది చనిపోయారు. చాలా మంది కూడా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు. అలాగే అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ప్రధానంగా 38 డిమాండ్లను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఆ అల్లర్లకు సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి పీసీఆర్ ఆ ముజఫరాబాద్ అలాగే మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలా క్లియర్గా ఆ విజువల్స్లో చూడొచ్చు మనం. నిరసనకారులు పాకిస్తాన్కి సంబంధించిన పోలీస్ వెహికల్స్ కానీ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ కానీ ఏ వచ్చినా వాటిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటికీ నిప్పట్టించి వాటన్నిటిని రాళ్లతోని అలాగే కర్రలతోని దాడి చేసి వాళ్ళని కొట్టి వెనకకు పంపించే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక రకంగా పాకిస్తాన్ సంక్షోభంలో ఉంది. ఒక రకంగా అక్కడ గవర్నమెంట్ డీస్టేబుల్ అయిపోయింది. అది స్టేబుల్గా లేదు, స్థిరంగా లేదు. వాళ్ళ ప్రజల మీదనే వాళ్ళు ఆర్మీ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఇటు స్పోర్ట్స్ పరంగా నిరసనకారులు పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్ని కూడా ఇదే రకంగా కొట్టి వాళ్ళని రాళ్లతో కొట్టి కర్రలతో కొట్టి వెనకకు పంపిస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ని ఆర్మీని వీళ్ళందరినీ కూడా కొట్టి వెనకకి తరిమి కొడుతున్నారు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉంది. అసెంబ్లీకి ఏదైతే కాశ్మీర్కి సంబంధించిన శరణార్థులకి ఏదైతే అసెంబ్లీలో 12 సీట్లని రిజర్వ్ చేశారో ఆ సీట్లన్నిటి కూడా వెనకకి తీసుకోండి, మాకు అవసరం లేదు. మీరేదైతే సబ్సిడీలు ఇస్తున్నారో ఎలక్ట్రిసిటీ పైన కావచ్చు నిత్యావసరాల పైన ఆ సబ్సిడీలు కూడా వెనకకి తీసుకోమని చెప్తున్నారు. ఇస్లామాబాద్ అయితే ప్రస్తుతానికి 1000 మంది పోలీసులని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఆఫీషియల్స్ని మీరు అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వెళ్ళండి అని 1000 మందిని పంపిస్తుంది. వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇస్లామాబాద్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. పీస్ ఈజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్స్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే కోట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వార్నింగ్ని కూడా ఇచ్చారు పబ్లిక్కి. ఇది మనమందరం కలిసి సామరస్యంగా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది, మనమందరం కలిసి సామరస్యంగా తేల్చుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ అడ్మినిస్ట్రేషన్ పిఓకే ఏఏసీ వీళ్ళు మాత్రం చాలా క్లియర్గా 13 గంటలు టైం ఇస్తున్నాం, మేమిచ్చిన డిమాండ్స్ అన్నీ పూర్తి చేయకపోతే మీరు ప్రజల ఉగ్ర రూపాన్ని చూస్తారు, ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ద టాక్స్ ఆర్ ఇన్కంప్లీట్ అండ్ ఇన్కన్క్లూసివ్. ఇప్పటిదాకా ఏవైతే చర్చలు జరిగాయో అవి మా డిమాండ్లని పూర్తి చేయట్లేదు, ఇవన్నీ పూర్తి కాలేదు. మా డిమాండ్స్ని పూర్తి చేయకపోతే మేము మొత్తం పిఓకని షట్ డౌన్ చేస్తాం, మేము భారత్లో కలిసిపోతాం. చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక నినాదాన్ని మనం వినలేదు. మే బీ భారత్ హూ, పిఓకే హమారా హే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మాది, మేం భారతీయులం, మేం భారత్లో కలుస్తాం అని చెప్పేసి పిఓకేలో ప్రస్తుతానికి ఒక రెబెలియన్ మనం చెప్పొచ్చు. ఒక రకంగా ఒక రెబెలియన్ అనేది స్టార్ట్ అయింది. పిఓకేకి పాకిస్తాన్కి చుక్కలు చూపించబోతుంది పిఓకేనే. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా రీసెంట్ టైమ్స్లో చెప్పారు, ఆయన చాలా క్లియర్గా పిఓకే దెమ్సెల్వ్స్ వాంట్ టు జాయిన్ ఇండియా. అది చాలా క్లియర్గా అక్కడ సిచ్యువేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, పబ్లిక్ సెంటిమెంట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇస్లామాబాద్ పై అక్కడున్న గవర్నమెంట్ మీద ఆ ప్రజలకున్న విశ్వాసం, వ్యతిరేకత, వాళ్ళకున్న సెంటిమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే చోటు చేసుకుంటుంది పాకిస్తాన్లో. పాకిస్తాన్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. వేల మంది సంఖ్యల్లో పోలీసులను మోహరిస్తున్నారు, ఆర్మీని దింపుతున్నారంటే ఆలోచించండి. ఆ విజువల్స్లో చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసు వాహనాలు పోలీసులు కనిపించిన తరిమి కొడుతున్నారు. ముజఫరాబాద్కి సంబంధించిన విజువల్ అది కింద రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది. రాత్రి వేల సంఖ్యల్లో అక్కడికి నిరసనకారులు చేరుకున్నారు. వేల సంఖ్యలో చేరుకొని వాళ్ళ చాలా క్లియర్గా పిఓకే మాది, మేం భారత్లో చేరుకుంటాం, భారత్ మాది, మేం భారతీయులం అని చెప్పుకుంటున్నారు.
అలాగే ముజఫరాబాద్కి సంబంధించి అక్కడ నాయకులు కూడా స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఇస్తున్నారు. చాలు, ఇంకా చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు, ఇప్పటిదాకా మేము చూసింది చాలు, ఇంకా మేము భారత్లో కలిసిపోతాం, భారత్లోనే ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళు అక్కడ జరిగే ఆ మీటింగ్స్, ఆ స్లోగన్స్, వీటన్నిటిలో కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పాకిస్తాన్పై వ్యతిరేకత పెరిగిపోయింది, భారత్లో కలవాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం అయితే పాకిస్తాన్లో నెలకొంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఎప్పుడు వెనక్కి తీసుకుందాం? రాజ్నాథ్ సింగ్ కానీ అలాగే మన గవర్నమెంట్ డిఫెన్స్ కూడా ఆర్మీ చీఫ్ కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎక్కువ సమయం పట్టదు, పిఓకే మనదే, మనకే, మనం సాధించుకుంటాం ఖచ్చితంగా. ఆపరేషన్ సింధూర్ అనేది ప్రస్తుతానికి పాజ్ చేశాం, కానీ ఇది ఎండ్ కాదు. ఖచ్చితంగా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని మొదలు పెడతాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పేసి గతంలో కూడా ఆర్మీ చీఫ్ చెప్పడం, అలాగే మన ప్రభుత్వానికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆయన కూడా వ్యాఖ్యానించారు. గతంలో చాలామంది కూడా వ్యాఖ్యానించారు. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం, అసలు పాకిస్తాన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందని.